Hello my dear student, you see the one of the important problems in higher order differential equation. చూడండి ఇక్కడ solve d square minus 4 is equal to y, that is equal to x into sin lambda x. Okay, so auxiliary equation ఏమి d square minus 4 is equal to 0. దీని 4ని 2 స్క్వేర్ రాస్తే d plus 2 into d minus 2 రాసుకోవచ్చు. సో ప్లస్ 2 ఇతరులకు వస్తే మైనస్ 2, 2 ఇతరులకు వస్తే నెగిటివ్ 2 అనమాట. ఓకే, ప్లస్ 2 మైనస్ 2. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ మన రూట్స్ ఆర్ డిఫరెంట్ కాబట్టి c1 e పవర్ మైనస్ 2x ప్లస్ c2 e పవర్ 2x. yp ఫైండ్ అవుట్ చేయాలి. 1/d స్క్వేర్ మైనస్ 4 x ఇంటూ సైన్ ల్యాండా ఎక్స్ అంటే e పవర్ i ల్యాండా ఎక్స్ మైనస్ e పవర్ మైనస్ i ల్యాండా ఎక్స్ బై 2i రాసుకోవచ్చు. సో ఇది ఇంటర్నల్గా మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసాం. ఈ 1/2i ఉంది కదా, ఈ 2i అనేది కామన్ అవుట్ చేసాం. సో 1/d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్, 1/d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ఇంటూ e పవర్ మైనస్ i lambda x. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పవర్ ఏదైతే ఉందో ఈ పైన ఈ పవర్ని ఏం చేయాలంటే డీకి యాడ్ చేసుకుంటాం, అంటే d ప్లస్ ఇంకా ఈ పవర్ ల్యాండా ఎక్స్ కామన్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మైనస్ అయ్యింది కాబట్టి d మైనస్ ఐ, d ప్లస్లో d మైనస్, ఇక్కడ పవర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ చేయాలి. ఓకే, సో కాబట్టి మనకి ఏమొచ్చింది ఇంకా 1/2i. ఓకే, ఈ పవర్ i ఇంటూ ల్యాండా ఎక్స్. ఇక్కడ కాన్స్టెంట్ ఏదైతే ఉంటుందో అది కామన్ తీసుకోండి, అంటే 1/-4 కామన్ తీస్తే ఇక్కడ ఏం లేదంటే 1 అనమాట. ఓకే, ఏమొస్తుంది ఇది 1 మైనస్ d స్క్వేర్ మైనస్ ల్యాండా స్క్వేర్ ప్లస్ 2di ల్యాండా బై 4. ఓకే, మైనస్ 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఓకే, మరి ఇది మల్టిప్లై చేస్తే మనకు మ్యాథ్మెటిక్స్గా అదే వస్తుంది. ఇక్కడ 1 అనేది ఇది. ఓకే, ఇక్కడ ఏం చేసాము, కాన్స్టెంట్ ఏదైతే ఉందో అది కామన్, -4 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీగా ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఓకే, ఇది ఎక్స్. నెక్స్ట్ మైనస్ ఈ పవర్ మైనస్ i ల్యాండా ఎక్స్. ఇక్కడ కూడా ఏం చేస్తారు మీరు, ఇక్కడ -4 కామన్ తీసేసుకోండి. -4 కామన్ తీసేస్తే ఇక్కడ ఏముంటుంది, ఇంకా ఇక్కడ ఏంటంటే 1 అని, అంటే 1 మైనస్ d స్క్వేర్ మైనస్ ల్యాండా స్క్వేర్ మైనస్ 2di ఇంటూ ల్యాండా బై 4 ఇంటూ ఎక్స్. ఓకే, ఇది మనకి ఫార్ములా ఉంది. 1/1 మైనస్ ఇదంతా ఎక్స్ అనుకున్నట్లయితే 1/1 మైనస్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు మనం. ఓకే, 1/1 మైనస్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, -4 ఉంది, ఇక్కడ -4 ఉంది కాబట్టి ఇది -1/8i ఈ పవర్ i ల్యాండా ఎక్స్ ఇంటూ ఇది 1/1 మైనస్ ఎక్స్ అనుకుంటే ఓన్లీ డిగ్రీ 1 కాబట్టి ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ ఎక్స్ ల్యాండా స్క్వేర్ ప్లస్ 2di ల్యాండా బై 4 డాట్ ఇంటూ ఎక్స్. ఓకే, ఇది యాక్చువల్ మైనస్ ఈ పవర్ మైనస్ i ల్యాండా ఎక్స్. ఈ -4 ఇక్కడ -4 కామన్ తీసేసినాం, బయట ఆల్రెడీగా 2 ఉంది కాబట్టి 2 4 8. ఓకే, ఇది కూడా సేమ్ అలాగే ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు, ఇది 1 ప్లస్ d స్క్వేర్ మైనస్ ల్యాండా స్క్వేర్ మైనస్ 2di ల్యాండా డాట్ ఇంటూ ఎక్స్. ఓకే, ఎక్స్తో మల్టిప్లై చేయండి. చూడండి, -1/8i ఈ పవర్ i ల్యాండా ఎక్స్, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, d స్క్వేర్ అంటే ఏమి, ఇక్కడ ఎక్స్ 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. ఎక్స్ని చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. అగైన్ చేస్తే 0 అయిపోతుంది, ఈ టర్మ్ దగ్గర 0 అయిపోతుంది. మైనస్ ల్యాండా స్క్వేర్ ఎక్స్, ఎక్స్ ఇంటూ ల్యాండా స్క్వేర్ ఎక్స్. ఇక్కడ d అంటే 1 టైం డెరివేటివ్ చేయండి. 1 టైం డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, 1 అవుతుంది. 2i ల్యాండా ఎక్స్ ప్లస్ 2i ల్యాండా ఎక్స్, 2i ల్యాండా ఎక్స్. ఓకే, హోల్ డివైడెడ్ బై 4 మైనస్ ఈ పవర్ మైనస్ i ల్యాండా ఎక్స్, ఎక్స్తో మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్. d స్క్వేర్ అంటే ఏమి, 2 టైమ్స్ డెరివేటివ్ చేస్తే 0 ల్యాండా స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇక్కడ d అంటే 1 టైం డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ ఇంటూ d అంటే 1 టైం డెరివేటివ్ చేస్తే
2i lambda డివైడెడ్ బై 4. ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ 4 ఉంది ఇది. ఓకే, సో కాబట్టి మనం ఇంక ఇదంతా సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇంకేముంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ వస్తుంది, ఇక్కడ కూడా ఎక్స్ వస్తుంది. ఇక ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్, ఇక్కడ ఈ పవర్ ల్యాండా ఎక్స్, దాంట్లో ఎక్స్ కామన్ తీసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు -1/8i. ఓకే, ఎక్స్ కామన్ తీస్తాం. ఎక్స్ కామన్ తీస్తే ఈ పవర్ i ల్యాండా ఎక్స్, ఇది మైనస్ ఈ పవర్ మైనస్ ల్యాండా i ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ మైనస్ ల్యాండా స్క్వేర్ ఎక్స్, ఇక్కడ 4 ఉంది. ఓకే, ఇక్కడ ల్యాండా స్క్వేర్, ఇక్కడ కూడా ల్యాండా స్క్వేర్ ఎక్స్ ఉంది, బై 4 వస్తుంది. ఓకే, దీనిలో ల్యాండా స్క్వేర్ ఎక్స్ ఉంది, ఇక్కడ ల్యాండా స్క్వేర్ ఎక్స్ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇది కామన్ తీసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు, ఇక్కడ కామన్. సో ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. కాబట్టి మైనస్ ల్యాండా స్క్వేర్ ఎక్స్ బై 4 కామన్ తీస్తే ఇక్కడ ఈ పవర్ i ల్యాండా ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ i ల్యాండా ఎక్స్. ఓకే, ఇక్కడ ఒక టర్ము, ఇక్కడ కూడా మైనస్ ల్యాండా స్క్వేర్ ఎక్స్ వస్తుంది బై 4. ఓకే, నెక్స్ట్ అలాగే చూడండి, ఇక్కడ 2i ల్యాండా ఎక్స్ బై 4, 2i ల్యాండా ఎక్స్ బై 4. చూడండి, ఇది ఈ మైనస్ అనేది ఓన్లీ ల్యాండా స్క్వేర్కే ఇది. ఓకే, ఇది ప్లస్ ఇక్కడ. ఓకే, సో కాబట్టి మనకి ఏమొస్తుంది, ఇక్కడ ప్లస్ మైనస్ 2i ల్యాండా ఎక్స్, ఇక్కడ ప్లస్ 2i ల్యాండా ఎక్స్. దీనిలో 2i ల్యాండా ఎక్స్ కామన్ తీయండి, ప్లస్ 2i ల్యాండా ఎక్స్ బై 4 కామన్ తీసేస్తే ఇంకేమొస్తుంది, ఇక్కడ ఈ పవర్ i ల్యాండా ఎక్స్. ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ ఈ మైనస్ ఇంటూ ఈ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇది ప్లస్. ఓకే, సో కాబట్టి ప్లస్ 2i ల్యాండా ఎక్స్ ఈ పవర్ మైనస్ i ల్యాండా ఎక్స్. ఓకే, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ మైనస్ అనేది ఇక్కడ ఎక్స్ కూడా సంబంధమే కదా, కాబట్టి మైనస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మైనస్ ఇంటూ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుందా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. చూడండి, ఇది మైనస్, ఈ మైనస్ ప్లస్, కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ మైనస్ వస్తుందా లేదా, ఇక్కడ ఒక మైనస్, అదే ఇక్కడ ఒక మైనస్ కామన్ తీస్తే మళ్ళీ ఇక్కడ ఒక మైనస్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి మైనస్. ఓకే, సో కాబట్టి మనకి ఇంకేముంది, ఇక్కడ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2i ల్యాండా, ఇక్కడ ఏమొస్తుంది నీకు 2i ల్యాండా ఎక్స్. ఇదేమొస్తుంది 2i ల్యాండా ఎక్స్ కామన్ తీసేసింది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 8iతో మల్టిప్లై చేయండి, 2iతో మల్టిప్లై చేయండి. ఇక్కడ 1/4 అలాగే పెట్టేసుకోండి. ఎక్స్ ఇంటూ ఇక్కడ 2i ఉందా లేదు, ఇక్కడ 2iతో మల్టిప్లై చేస్తే ఇదంతా సైన్ ల్యాండా ఎక్స్ రాసుకోవచ్చు. ఓకే, మైనస్ ల్యాండా స్క్వేర్ ఎక్స్ బై 4, ఇక్కడ 2iతో మల్టిప్లై చేస్తే ఇది సైన్, ఇక్కడ 2i ఉంది కదా, 2iతో ఇక్కడ మల్టిప్లై చేస్తే ల్యాండా ఎక్స్ రాసుకోవచ్చు, ల్యాండా ఎక్స్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ 2iతో మల్టిప్లై చేసి జస్ట్ 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది నీకు, చూడండి, ఇక్కడ ప్లస్ 2i ల్యాండా ఎక్స్ బై 4i. 2 అనేది ఇంటర్నల్గా మల్టిప్లై చేస్తాం, ఇక్కడ 2 వస్తుంది కదా, ఇక్కడ 2i i యాస్టీస్కి ఇక్కడ రాసుకున్నాం, ఈ i అనేది ఇక్కడ రాసాం, 2 పడుతుంది. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే కాస్ ల్యాండా ఎక్స్ రాసుకోవచ్చు. ప్లస్ వస్తే కాస్ వస్తుంది, ఈ పవర్ i ల్యాండా ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్ బై 2 అంటే కాస్ ల్యాండా ఎక్స్ రాసుకోవచ్చు. సో ఇక్కడ i క్యాన్సిల్, 2 1 2 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4
x minus lambda square x by 4 ఇంటూ సైన్ ల్యాండా ఎక్స్ రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఏముంది ఇక్కడ మనకి ప్లస్ 2 1 జా 2 2 జా అంటే ల్యాండా ఎక్స్ బై 2 కాస్ ల్యాండా ఎక్స్. దిస్ ఈజ్ ద వైపీ. ఓకే, ఇంకా y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ యాడ్ చేస్తే అదే ఫైనల్ సొల్యూషన్ కూడా. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ద higher order differential equation. Okay, this topic is over. Okay, this topic is over. Thank you.